అందరికీ నమస్తే అండి. బండి భగీరథ్ మీద నమోదైన అత్యంత తీవ్రమైన కేసు, నాన్ బెయిలబుల్ కేసు. దాదాపుగా అతను ఇరుక్కున్నట్టే, మరో దారి లేదు. చట్ట ప్రకారం ఆయన పోలీసులకు లొంగిపోవాల్సిందే, విచారణకు హాజరు కావాల్సిందే. ఒకవేళ అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి. ఎందుకంటే ఆ అమ్మాయి 18 ఏళ్ల కంటే తక్కువ వయసే అని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండితే ఇబ్బంది ఉండేది కాదు. భగీరథ్ మీద అంత తీవ్రమైన అభియోగాలు ఉండేవి కాదు. కానీ ఆ అమ్మాయికి 18 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు ఏ విధంగా ధృవీకరించుకున్నారంటే, మొన్న 3 రోజుల కిందట కోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా ఆ అమ్మాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఒక 3, 4 వచ్చాయి. ఒకటేమో ప్రభుత్వం ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. దానిలో ఆ అమ్మాయి 2010లో పుట్టినట్టుంది. 12/8/2010 అని ఉంది. కానీ పాస్‌పోర్ట్ ఒకటొచ్చింది. ఆ అమ్మాయికి ఉన్న పాస్‌పోర్ట్‌లోనేమో 12/8/2010 అని ఉంది. అండ్ ఇంకొకటి స్కూల్ సర్టిఫికేట్ ఉంది. స్కూల్ సర్టిఫికేట్‌లో 12/8/2009 అని ఉంది. ఇలా కోర్టుకు వెళ్ళిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌లో రకరకాలు ఉండడం, అలాగే 2021లో నమోదైన ఒక ఛార్జ్ షీట్‌లో 15 ఏళ్ళు అని ఉండడం. సో దీంతో కోర్టు కూడా కన్‌ఫ్యూజ్ అయింది. సో ఇమ్మీడియేట్‌గా అప్పుడు న్యాయమూర్తి ఏం చెప్పారంటే పోలీసులకు, ఆ అమ్మాయి పుట్టిన తేదీ ఫస్ట్ ధృవీకరించండి. ఇక్కడ ఇన్ని రకాల ఆధారాలు చూపిస్తున్నారు. దీనిలో ఏది వాస్తవమో తేల్చండి. ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టిందో తేల్చండి అని చెప్పి పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు నిన్న జీహెచ్ఎంసీ ఆఫీస్‌కి వెళ్ళారు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళి ఆ అమ్మాయి ఏదైతే ప్రభుత్వం తరపున జనన ధృవీకరణ పత్రం చూపించారు కదా! సో అది ఆ రికార్డులు, ఆ జీహెచ్ఎంసీ రికార్డులతో సరిపోల్చితే ఆ అమ్మాయి 2010 8వ నెల 12వ తేదీ అంటే ఆగస్టు 12, 2010లో పుట్టినట్టుగా రికార్డుల్లో ఉంది. అలాగే ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో పుట్టిందంట హైదరాబాద్‌లో. ఆ హాస్పిటల్ రికార్డుల్లో కూడా తనిఖీ చేస్తే హాస్పిటల్ రికార్డ్స్‌లో కూడా ఈ అమ్మాయి పుట్టినట్టు ఉంది. దాంతో ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్‌ని ధృవీకరించుకున్నారు. దాంతో ఆ అమ్మాయి 18 ఏళ్ళు నిండలేదు. కాబట్టి భగీరథ్ ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే. 18 ఏళ్ళు నిండకపోతే 18 ఏళ్ళు లోపు వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చినా, కలిసి తిరిగినా, స్నేహం చేసినా, అక్కడ వరకు విషయం వెళ్ళింది అంటే అది తప్పే. సో భగీరథ్ వయసు 26 సంవత్సరాలు. ఆ అమ్మాయి వయసు 18 కంటే తక్కువ. కాబట్టి ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉన్నా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఎంత క్లోజ్‌గా ఉన్నా ఖచ్చితంగా భగీరథ్ ఈ ఫోక్సో కేసు ఎదుర్కోవాల్సిందే. అందుకే పోలీసులు కూడా నిన్నటి నుంచి అతని మీద నిఘా పెట్టారు. అతని కదలికల మీద నిఘా పెట్టారు. అతని సన్నిహితులు, అతను ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అతని ఫ్రెండ్ సర్కిల్ ఎవరెవరు ఉన్నారు, సోషల్ మీడియాలో ఎవరెవరు అతనికి అనుకూలంగా పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరి ఐడీల మీద అండ్ వాళ్ళందరి మొబైల్స్ మీద, వాళ్ళందరి నివాసాల మీద కూడా నిఘా పెట్టారు. మరోవైపు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. భగీరథ్ విదేశాలకు వెళ్ళిపోతాడు అనే సమాచారం ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సో అతని తండ్రి మర్చిపోవద్దు, ఇక్కడ మర్చిపోకూడదు. అతని తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. సో చట్టానికి గౌరవించి విచారణ ఎదుర్కొంటే మంచిది. లేదు నేను విదేశాలకు పారిపోతా అంటే పెద్ద పెద్ద క్రిమినల్స్కు వీళ్ళకి తేడా ఏముంది? సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. సంజయ్ గారి అభిమానులు ఆలోచించుకోవాలి. అండ్ సంజయ్ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను ఒక ప్రజాప్రతినిధి. అతను ఒక జాతీయ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి కొడుకు ఇంత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు చట్టాన్ని గౌరవించాలా వద్దా? పారిపోవడం ఏంటి? సో ఎక్కడికో ఆ లుకౌట్ నోటీసులు జారీ చేయడం అంటే ఒక హోంశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొడుకు రాష్ట్రం పోలీసులకు దొరకట్లా, పోలీసులకు కన్నుగప్పు తిరుగుతున్నాడు. చట్టానికి దొరకట్లా, చట్టానికి కన్నుగప్పు తిరుగుతున్నాడు. వ్యవస్థలకు దొరకట్లా, వ్యవస్థలను మాయ చేసి తిరుగుతున్నాడు. దీన్ని ఏమనాలి? సో ఇది ఎంత సీరియస్ కేసో చూడండి. సో అంటే మన ప్రజాప్రతినిధులు, మన రాజకీయ నాయకులు ఎటువంటి వ్యక్తులు అనేది చూడండి. సో అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం అన్ని ఎయిర్పోర్టులని అలర్ట్ చేశారు. చాలా చోట్ల అతని సన్నిహితుల మీద నిఘా పెట్టారు. అతను ఎక్కడైనా ఏదైనా ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పి కొన్ని అతని క్లోజ్ అసోసియేట్స్ ఇల్లు ఏవైతే ఉన్నాయో గుర్తించి వాటి దగ్గర కూడా నిఘా పెట్టారంట. సో ఎనీవే పట్టుకునే అవకాశం అయితే ఉంది. అట్ ఎనీ టైం అతన్ని పట్టుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు.